హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. రేపు దేశవ్యాప్తంగా జరగబోతున్న ఎన్నికల నగారాకు సంబంధించి రేపు కీలక ప్రకటన అయితే రాబోతోంది. లోక్సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి ఒక స్పష్టమైన సమాచారం అయితే రాబోతోంది. 5 రాష్ట్రాల్లో ఆంధ్ర, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జరగబోయే ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం స్పష్టమైన సమాచారం అయితే రాబోతోంది. ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా పర్యటనలు అయితే చేశారు. ఎన్నికలు సజావుగా జరిపేందుకు అక్కడున్న ఆ ప్రాంతీయ పార్టీల నాయకులు, అలాగే ప్రభుత్వ అధికారులు, ఈ పోలీస్ యంత్రాంగంతో అందరూ కూడా సమావేశమయ్యారు. అందరినీ ఈ సమావేశపరిచి ఎన్నికలు సజావుగా జరిపేందుకు వాళ్ళ దగ్గర నుంచి అవుట్పుట్ డేటాను కూడా తీసుకున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ ఎన్నికల్ని ఎన్ని దశల్లో జరిపించాలి అనే దానికి రేపు స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికలు మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 7 దశల్లో చేశారు. మరి 2024లో మనం ఇప్పుడు ఎన్ని దశల్లో పోలింగ్ని నిర్వహించాలి అంతా కూడా దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ, మిగతా రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎన్ని దశల్లో జరిపించాలనే దానికి మొత్తం రివ్యూలు కూడా జరిగాయి. కాబట్టి రేపు ఈ షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీతో పాటు 25 లోక్సభ స్థానాలకి షెడ్యూల్ కూడా రాబోతోంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి అంతా కూడా ఇప్పుడు లోక్సభ అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం వైపే అందరూ కూడా చూస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఒక అభ్యర్థి ఆ బరిలో నించుంటే వారి నామినేషన్లు, విత్డ్రా, అలాగే పోలింగ్, అలాగే కౌంటింగ్ తేదీలపైన ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి రేపు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే విడుదల చేయబోతుందో దానిపైన అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నిటికి సంబంధించి 2019 కంటే ఇప్పుడు 2024లో చాలా అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. ఎందుకంటే 2023 ఈ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు నూతనంగా అంటే ఇప్పుడు నూతనంగా వచ్చిన ఓటర్లకి కావచ్చు, అలాగే మిగతా వారికి ఇప్పుడు ఏ వయసు పైబడిన వారికి ఇంటి దగ్గరికి వచ్చి ఓటింగ్ తీసుకునే కార్యక్రమాలు కూడా జరిగాయి. మరోసారి వారందరికీ గుర్తు చేసే విధంగా రేపు కేంద్ర ఎన్నికల సంఘం వారందరికీ మరోసారి గుర్తు చేసే విధంగా అయితే ముందుకెళ్ళబోతున్నారు. ఇదివరకు ప్రతి ఒక్క పోలింగ్ బూత్లో ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ అధికారులు తమ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ అయితే ముందుకెళ్తున్నారు. మరి 2024లో అదే స్టాండర్డ్ని కంటిన్యూ చేసేందుకు రేపు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తమ సమావేశంలో మరింత సమాచారం ఇస్తూ కూడా ప్రతి ఒక్కరిని ఓటింగ్కి పెంచే విధంగా అయితే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అయితే ముందుకైతే వెళ్ళబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అభ్యర్థులకి ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ ఉంటుందో ఓటింగ్ నుంచి ఓటింగ్ వెళ్ళే వరకు ప్రతి ఒక్కరి సమాచారం కోసం రేపు మధ్యాహ్నం వరకు మనం ఎదురు చూడాల్సిన అంశాలు అయితే తప్పడం లేదు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.